హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన డెకాయిట్ మూవీ రివ్యూ చూద్దాం. అండ్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. స్టోరీ కొత్తగా ఏమి ఉండదు, కానీ స్క్రీన్ ప్లే లో మాత్రం అడ్విశేష్ గారి స్టైల్ కనిపిస్తుంది. మనకు తెలిసిన స్టోరీనే కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేశారు, కానీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. 4 years తర్వాత శేష్ గారి నుంచి మూవీ వస్తుంది కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉండే, బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆయన ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో అయితే లేదు, కానీ కొన్ని మంచి సీన్స్ అండ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కానీ స్టోరీ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో పర్ఫార్మెన్స్ అంత హైలైట్ కాలేదు అనిపించింది. ఇంకా స్టోరీ ఏంటంటే హరి ఏకే రోమియో అండ్ సరస్వతి ఏకే జూలియట్ చాలా డీప్ గా లవ్ చేసుకుంటారు అండ్ పెళ్లి చేసుకుని ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. కానీ అనుకుని ఒక సిచ్యువేషన్ వల్ల జూలియట్ రోమియోని మోసం చేసి ఒక కేసులో ఇరికిస్తుంది. దాని వల్ల రోమియో లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. బట్ ఆఫ్టర్ 13 years హరి జైలు నుంచి తప్పించుకుని సరస్వతి మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. కానీ అప్పటికి తను ఒక పెద్ద ప్రాబ్లం లో ఉంటుంది అండ్ దాని నుంచి బయటపడాలంటే సరస్వతికి 1 crore కావాలి. సో అసలు సరస్వతి హరిని ఎందుకు పోలీసులకు పట్టించింది? అంత ప్రేమించుకున్న వాళ్ళకి అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హరి సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ పోలీసులకు దొరికిపోయాడా లేదా? సరస్వతికి 1 crore ఎందుకు కావాలి? తను ఆ ప్రాబ్లం నుంచి బయటపడిందా లేదా అనేది మిగతా స్టోరీ. సో ఇదంతా నాన్ లీనియర్ గా చూపిస్తూ ఉంటారు. ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కి అండ్ పాస్ట్ కి అలా ఎందుకు జరిగింది అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ చూపిస్తూ ఉంటారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఆర్ పాస్ట్ లో జరిగిన స్టోరీ అంతా బానే ఉంటుంది. అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పేరు కూడా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయినట్టు అనిపించింది, కానీ క్లైమాక్స్ మాత్రం బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. ఆల్సో కొన్ని ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్ గా చూస్తే ఓకే, పర్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఇందాక చెప్పినట్టు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్ అడ్విశేష్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. చాలా ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. అవి స్టోరీకి ఎంత కనెక్ట్ అయ్యాయి అనేది పక్కన పెడితే ఆ సీన్స్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ అడ్విశేష్ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తను ప్రాణంగా లవ్ చేసిన అమ్మాయి అసలు కొంచెం కూడా ఆలోచించకుండా తన లైఫ్ ని స్పాయిల్ చేసేసింది. సో ఇప్పుడు తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి బయటకు వచ్చాక మళ్ళీ తను ఏదో ప్రాబ్లం ఉందని తెలిసాక ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలా లేదా తనకి హెల్ప్ చేయాలనే ఒక డైలమాలో ఉంటాడు. అది చాలా బాగా పోర్ట్రే చేశారు శేష్ గారు. అనురాగ్ కశ్యప్ గారు కూడా చాలా బాగా చేశారు. చాలా కామ్ గా అండ్ సటిల్ గా ఉంటుంది తన క్యారెక్టర్, బట్ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు మూవీలో ఉన్నారు, కానీ ఏంటో ఆయన కనిపించే సీన్స్ అన్ని కూడా ఒకేలా ఉన్నట్టు అనిపించాయి. ఆయన క్యారెక్టర్ పెద్దదే, కానీ స్కోపే తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా అందరూ బాగానే చేశారు. షానియల్ డియో గారి డైరెక్షన్ బాగానే ఉంది. స్టోరీ శేష్ గారే రాశారు కాబట్టి ఆ నరేషన్ లో ఆయన స్టైల్ కనిపిస్తుంది, కానీ స్ట్రాంగ్ అండ్ న్యూ స్టోరీ కాదు కాబట్టి అంత ఫ్రెష్ గా అనిపించలేదు. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ అంత ఏం అనిపించలేదు, కానీ బీజిఎం బాగుంది. అండ్ ఆ రూబారు సాంగ్ బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటుంది, అది కూడా బాగా అనిపించింది నాకు. సో ఓవరాల్ గా ఒక నార్మల్ యావరేజ్ మూవీ లాగా అనిపించింది. శేష్ గారి నుంచి ఇలాంటి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఒక 1 time వాచ్ లాగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నా రేటింగ్ ఫర్ దిస్ మూవీ 3/5. మీరు ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.